ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అమ్మవారి పిలుపు ద్వారా మనకు అందబోయేటువంటి సందేశం ఏమిటి అంటే, ఓ నా ప్రియమైన బిడ్డ, నీ కష్టాలు ముగించబోతున్నాను. నీకు నీ యొక్క పరీక్షాకాలం చివరి దశకు వచ్చింది. నాపై అలాగే నా యొక్క మాటపై నమ్మకాన్ని ఉంచి నేను చెప్పేటువంటి మాటలను జాగ్రత్తగా ఆలకించు అని అంటున్నారండి మరి ఆ తల్లి. మరి ఈ సందేశంలోని పరమార్థం ఏమిటో, ఆ తల్లి మనకు ఏం చెప్పాలి అనుకుంటున్నారో తప్పకుండా అయితే తెలుసుకుందామండి. మనిషి జీవితం ఎప్పుడూ కూడాను ఒకేలా ఉండదు. కొన్ని రోజులు చీకటిలా సమస్యలు, కష్టాలు, బాధలు మనసును కదిలిచేస్తూనే ఉంటాయి. కానీ ప్రతి చీకటి కూడాను శాశ్వతం కాదు. తెల్లవారితే వెలుగు ఏ విధంగా అయితే వస్తుందో అలాగే ప్రతి కష్టానికి కూడాను ఒక కొత్త వెలుగు అనేది తప్పకుండా భగవంతుడు మనకు ఏదో ఒక విధంగా చూపిస్తూనే ఉంటాడు. ఓ నా ప్రియమైన బిడ్డ, నీ జీవితంలో కష్టము అనేది తొలగి సంతోషాలను, నీవు ఆశించినటువంటి ఫలితాలను, నీ జీవితం మారుతుందా లేదా అనేటువంటి సందేహాలను ఈరోజు నీకు కొన్ని సంకేతాల ద్వారా వివరించబోతున్నాను. అయితే ఈ యొక్క సంకేతాలు, సూచనలు ఏమిటి అనేది నీవు పూర్తిగా ఆలకిస్తేనే నీకు అర్థమవుతుంది. ఇటువంటి సంకేతాలు మనకు నీ యొక్క జీవితంలో కనుక నీవు ఇప్పటి వరకు కూడా ఎదుర్కొన్నట్లయితే అవి అంతా కూడాను నీకు తప్పకుండా ఒక కొత్త ఆహ్వానాన్ని, నీ యొక్క జీవితానికి ఆనందాలను అందించేటువంటి సంకేతాలుగా భావించు. నీ జీవితం అత్యంత త్వరలోనే ఒక కొత్త అధ్యాయానికి, ఒక కొత్త దశలోకి ఆరంభమయ్యే విధంగా చేయబోతున్నాను. ఇప్పటి వరకు నీవు అనుభవించినటువంటి కష్టాలు, పరీక్షాకాలం నేటితో ముగిసిపోతుంది. అందుకనే ఈ రోజున ఈ యొక్క సందేశాన్ని నీ ముందుకు తీసుకువచ్చాను. ఇది అంతా కూడాను నేను నీకు అందించేటువంటి సంకేతాల్లో ఒకటే. మరి నేను నీకు ఇచ్చేటువంటి సంకేతాలు, సూచనలు ఏంటి అనేది కూడా పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఆఖరి మాట చాలా మందిలో మనసులో కదిలించేటువంటి ఆశను, మీలో ధైర్యాన్ని నింపుతుంది అనేసి నాకు కూడా ఒక చిన్న భావన. ఇప్పటి వరకు నిరాశతో ఉన్నటువంటి ఈ యొక్క తల్లి భక్తులందరికీ కూడాను మీ యొక్క జీవితంలో వెలుగును నింపబోతుంది అనేసి ఆ దుర్గమ్మని మనస్ఫూర్తిగా నమ్మండి. రండి, ఆ దుర్గమ్మ తల్లి మన యొక్క జీవితంలో కష్టాలను ఏ విధంగా ముగించబోతుంది అనేసి చెప్పడానికి ఈ యొక్క సందేశాన్ని మన ముందుకు ఈ విధంగా తీసుకువచ్చారు. ఇప్పుడు శాంతంగా కూర్చొని ఒక లోతైనటువంటి శ్వాసను తీసుకొని విడిచిపెట్టండి. మనసు అంతా కూడాను శాంతపరచుకొని భగవంతుని ఒక్కసారి మనసు నిండా కూడా ధ్యానించుకొని ఈ యొక్క మాటలు వినండి. ఆ తల్లి అందించినటువంటి ఈ యొక్క సంకేతంలో మొదటి సంకేతం ఇలా ఉంది. ఓ నా ప్రియమైన బిడ్డ, కొత్త ఆశయాలను తలుపు తట్టడం అనేది అది అంతా కూడాను ఎలా అంటే, అనుకోనటువంటి ఒక ఫోన్ కాల్ కానీ, లేదంటే ఒక కొత్త వ్యక్తి, ఒక చిన్న పుస్తకం, ఈ విధంగా ఇలా ఏదో ఒక రూపంలో నీవు వెతుకున్నటువంటి కొన్ని విషయాలకు సంబంధించినటువంటి కొన్ని అవకాశాలు, సమాధానాలు నీ ముందుకు వాటంతటా అవే వస్తున్నాయి. నీవు కొంచెం ఊహ కూడా ఊహించినటువంటి అవకాశాలు నీ ముందు ఎప్పుడూ కూడాను ఎదురు పడుతూనే ఉండడం ప్రారంభం కాబోతున్నాయి. అంటే నేను నీకు ఇస్తున్నటువంటి ఒక చిన్న సంకేతము అనేసి నీవైతే గుర్తుపెట్టుకోవాలి. నీవు కొంచెం కూడాను ఊహించినటువంటి అవకాశాలు నీకు ఎదురవుతూ ఉన్నాయి అనేసి చెప్తున్నాను కదా, అలా వాటంతటా అవే నీకు ఎదురు పడుతున్నాయి. అది అంతా కూడాను నేను నీకు ఇస్తున్నటువంటి ఒక సంకేతం. ఇక రెండవది, ఒంటరిగా ఉండాలి అనేటువంటి కోరిక. అంటే ఇప్పటి వరకు కూడాను గుంపులో జీవించినటువంటి నీవు ఇప్పుడు చాలా ప్రశాంతతను వెతుక్కుంటున్నావు. బయట ఏదైనా కానీ తెలియనటువంటి ఒక, అంటే నీకు పడనటువంటి ఒక సౌండ్స్ కన్నా కూడాను, లేదంటే నీకు మనసులో ఏదో ఒకటి తెలియనటువంటి మాటలు వినిపిస్తూ ఉంటున్నాయి కదా, కాబట్టి అవి అన్నీ కూడాను నిన్ను ఎక్కువగా ఆకర్షిస్తూ ఉన్నాయి. దీన్ని చాలామంది కూడాను ఒంటరితనంగా ఉండడాన్ని డిప్రెషన్గా ఉంటూ ఉంటారు కదా. కానీ భగవంతుడు చెప్పేటువంటి మాట ఏమిటో తెలుసా? నీ యొక్క ఆత్మశక్తి నుండి వచ్చేటువంటి శబ్దాన్ని వినడం. దీనికోసం నీలో ఒంటరిగా నీవు ఉండాలి అనేటువంటి ఆలోచన నీకు కలుగుతుంది అని అర్థం. ఇలా నీకు ఈ విధంగా జరుగుతుందా? అయితే భగవంతుడు నీ యొక్క కష్టాలను తీరబోయే ముందు నీకు ఇచ్చేటువంటి సంకేతాలుగా భావించు. అలాగే నీ కష్టాలకు మార్గాలను కూడా ఒంటరితనం నుండే నీవు అంతా కూడా గ్రహించుకోగలుగుతావు. ఇక మరొక సంకల్పం, నీ యొక్క ప్రతి ఒక్క అవకాశాన్ని, సంకల్పాన్ని బలంగా పనిచేసుకోవడం ద్వారా నీవు ఒక ఆలోచన, నీవు ఏదైనా కానీ నీ మెదడులో నీ యొక్క ఆలోచన అనేది రాగానే దాన్ని వెంటనే సంకల్పించుకొని దాన్ని ఎలాగైనా కానీ చెయ్యాలి అనేటువంటి భావన, బలము నీలో రెట్టింపు అయితే దాని యొక్క ఫలితము అంతా కూడా త్వరలో నీవు ఖచ్చితంగా పొందుకోబోతున్నావు. వెంటనే నీకు అనుకూలమైనటువంటి ఫలితము అనేది రాకపోవచ్చు, కానీ నీకు ఒక ఆలోచన అనేది వస్తుంది చూడు, నేను చేయగలను, చేస్తాను అనేటువంటి పట్టుదల అనేది ఉంటుంది చూడు, అది అంతా కూడాను
చాలా గొప్పది. ఒక చిన్న నిర్ణయం ఒక పెద్ద పట్టుదల లాంటిది. కాబట్టి ఏదైనా కానీ ఒక ఆలోచన అంతా కూడాను నీ వద్దకు వచ్చింది అంటే అది చాలా గొప్ప విషయమే. మరి ఇది అంతా కూడాను నీకు ఏదో ఒక రూపంలో మంచి విజయాన్ని అందించే విధంగా పరిచయం అనేది చేస్తుంది. ఇది అంతా కూడాను యాదృచ్ఛికంగా జరిగేటువంటి సంకేతాలు కాదు. ఇవన్నీ కూడాను నేను నీకు స్పష్టంగా చెప్పాలి అనుకునేటువంటి కొన్ని సూచనలు. నీ యొక్క మాట, నీ యొక్క ఆలోచన, నీ సంకల్పం ఇవన్నీ కూడాను నీ యొక్క భవిష్యత్తుకు కొత్త మార్గాలుగా కాబోతున్నాయి. అలాగే కొన్ని బంధాలు దూరం అవ్వడము, అలాగే దురలవాట్లు దూరం అవ్వడం, ఇటువంటివి అన్నీ కూడాను నేను నీకు ఇస్తున్నటువంటి సంకేతమే. అంటే నీ జీవితంలో నీవు కొన్ని ముఖ్యమైనటువంటి వ్యక్తులు అనుకున్నటువంటి వారు నీకు దూరమై ఉండవచ్చు. లేదంటే నీవు అంతా కూడాను విడిచిపెట్టి ఉండలేనటువంటి అలవాట్లు కూడాను నీ ఒక్కటిగా విడిచిపెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని ఉండవచ్చు. ఇది అంతా కూడాను నీకు నాతో కనెక్ట్ అయ్యే విధంగా, నేను నీకు అంతా కూడాను కొత్తగా మలుచుకునే విధంగా కూడాను నేను నిన్ను ప్రయత్నిస్తున్నాను. మరి నా యొక్క ప్రయత్నము నీవు కూడా సక్సెస్గా అంటే విజయవంతంగా అంతా కూడా సాగిపోవడానికి నా చేతిలో నీవు చెయ్యి వేసి, తల్లి నీవు ఏం చెప్తే అదే చెప్తాను, నీవు నాకు ఏ మార్గం చూపిస్తే ఆ మార్గంలోనే నేను కూడా నడుచుకుంటాను అనేసి నాకు ప్రమాణం చెయ్యి. అంతా కూడాను పాత మార్గాల్లో, పాత అవకాశాల్లో, పాత విషయాలను పదే పదే ఆలోచిస్తూ కూర్చోవద్దు. అన్నిటినీ కూడా మర్చిపో. గతం నీకు ఏం నేర్పించోందో అది మాత్రమే తెలుసుకో. ఒకవేళ నీకు ఇలాంటి కొన్ని సమస్యలు నీవు ఎదుర్కొని పడుతున్నావు, బాధపడుతున్నావు, కూర్చుని ఉంటే మాత్రం ఈరోజు నిద్రలే మేలుకో. నీ జీవితంలో మార్పు కోసం నీవు తప్పకుండా ప్రయత్నించు. పరిస్థితులన్నిటినీ కూడాను దూరంగా విసిరేసి కొట్టు. అలాగే ఈ యొక్క పరిస్థితికి అనుగుణంగా మరుచుకో. ఇది అంతా కూడాను నేను నీకు ఇచ్చేటువంటి ఒక సంకేతమే. ఇక అలాగే నీలో ఒక చిన్న విషయాల్లో కొన్ని మార్పులు రావడం అనేది గమనించావా? అంటే నిన్నటి వరకు నీకు ఎంతో కోపము, చిరాకు, అలాగే ఎనలేనటువంటి బాధ, ఇలా ఏదో ఒక విషయంలో తెలియనటువంటి నిరాశ, ఇటువంటివన్నీ కూడాను నీకు ఏదైనా కానీ ఒక మంచి అనేది చెప్పినా కూడాను అది అంతా కూడా వినలేను అనేటువంటి అంతగా కోపము అనేది ఉండేది. ఇది అంతా కూడాను అలాంటి సమస్య నిన్ను ఎక్కువగా అంటే నిన్ను చుట్టుముట్టాయి. కాబట్టి నీలో కోపం కూడా ఎక్కువైపోయింది. ఇది అంతా కూడాను నేను నీకు శాంతపరిచే విధంగా నీకు అన్ని రకాలుగా కూడాను నీ యొక్క కోపాన్ని కూడా పూర్తిగా తీసేస్తున్నాను. దీని గురించి నీవు ఒక్క మాట అయితే గుర్తుపెట్టుకోవాలి. నీ జీవితంలో కొత్త దశను మొదలు పెట్టబోతున్నావు. చిన్న చిన్న సమస్యలు, చిన్న చిన్న మాటలు ఇవన్నీ కూడాను నిన్ను తాగకుండా నీ యొక్క మనస్సును మొదట ప్రశాంతంగా మారే విధంగా చేస్తాను. నీ యొక్క జీవితాన్ని ఒక్కసారిగా కాకుండా చిన్నగా ఒక్కొక్కటిగా నీకు కావలసినటువంటివి అన్నీ కూడా అందిస్తున్నాను. అలాగే నీ మనసులో అన్విచితమైనటువంటి శాంతి కలిగించే విధంగా మొదలు పెడతాను. నీ యొక్క సమస్యలు ఏవి కూడా తీరకపోయినా నీలో కారణం ఎనలేనటువంటి ఆనందం పుట్టే విధంగా చెప్తున్నాను కదా, చేస్తాను అని కూడాను. నీకు కొత్త జీవన దశ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా రుచి చూపిస్తాను. అలాగే కొత్త ఆలోచనలు, కొత్త దిశలు. ఇప్పటి వరకు నీవు ఏదో ఒక దిశలోనే జీవించావు, కానీ అకస్మాత్తుగా నీ యొక్క అంతరాత్మ ఏం చెప్తుందో తెలుసా? ఇంకా నీవు చేయవలసింది చాలా గొప్ప పనులు చాలా ఉన్నాయి, ఇంకా నీవు వెళ్ళవలసింది వేరే మార్గాలు ఉన్నాయి. నీకు నేను ఎన్నో సార్లు గుర్తు చేస్తూ వచ్చాను, కానీ నీ యొక్క అంతరాత్మ మాట నీవు ఎప్పుడైనా కానీ విన్నావా? ఇది అంతా కూడా కేవలం నీ మనసులో కలిగేటువంటి మాటలు మాత్రమే కాదు, ఇవి అంతా కూడాను భగవంతుడు నీకు అందించినటువంటి మాటలుగా నీవు గుర్తుంచుకో. అలాగే నీలో కొత్త ఆలోచనలు పుడతాయి. అందుకే నీవు కొన్ని కళ్ళు కూడాను కంటున్నప్పుడు అవి అంతా కూడా నీకు గుర్తు ఉండకపోవచ్చు. ఆ యొక్క గుర్తుకు ఎనలేటువంటి కళల్లో నేను నీకు ఎన్నో రకాల బహుమతులను, కొత్త జీవితాన్ని చూపించాను. కాబట్టి ఈ యొక్క సంకేతాలను నీవు ఎదురు చూస్తున్నప్పుడు, నీ యొక్క కష్టాలు నిన్ను బాధ పెట్టాలి అని చెప్పేసి అన్నీ ప్రయత్నిస్తున్నప్పుడు ధైర్యంగా నీవు ముందు అడుగు వేయాలి. నీ జీవితంలో కనబడినటువంటి సమస్య కంటే కూడాను కనబడినటువంటి ఆనందాలు ఎన్నో ఉన్నాయి. నీకు కొత్త కొత్త అవకాశాలు, కొత్త కొత్త ఆశలు, కొత్త శాంతిని అందించే విధంగా నేను నీకు అన్ని రకాలుగా సిద్ధం చేసి ఉండేటువంటి అవకాశాన్ని ఇవ్వబోతున్నాను. నీ యొక్క భవిష్యత్తు ఎంతో అద్భుతంగా రాయబోతున్నాను. కాబట్టి నీకు ఈ యొక్క అద్భుతమైనటువంటి దారులను, అలాగే ఆనందమైనటువంటి పూలబాటతో పరిచయం చేస్తున్నాను. ఈ రోజు నుండి ఒక కొత్త సంకల్పము అనేది పెట్టుకో. నీకు ఏ విషయంలోనూ కూడాను అసలు నీవు దేన్ని కూడాను భయపడను, నేను వెనకడు అనేది వెయ్యను. నా కొత్త జీవన దశను నేను ఆ తల్లితో కలిసి అలా నడుస్తూ అన్ని విషయాల్లో కూడాను ధైర్యంగా నిలబడతానని చెప్పేసి మాట అనుకో. నేను నీకు అందించేటువంటి అవకాశాన్ని కూడాను, కొత్త దారులను నీకు చూపించబోతున్నాను. నీవు గనక సిద్ధంగా ఉన్నట్లయితే నేను కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పేసి మనసులోనైనా అనుకో. నీ యొక్క స్వరం ఆ యొక్క తల్లికి తప్పకుండా తాకే విధంగా ఒక్కసారి పెద్దగా అరిచి మరీ చెప్పు. ఆ తల్లి
తల్లి, నేను నీకు ఎప్పుడూ కూడాను తోడుగా నా యొక్క ప్రతి విషయంలో కూడా నేను సహకరిస్తున్నాను అని చెప్పేసి ఒక్క మాట అనుకో. అలాగే నీ మనసులో ఏదైనా కానీ కోరిక ఉంటే ఆ యొక్క కోరిక కూడాను త్వరలోనే నెరవేరే విధంగా చెయ్యి అనేసి ఆశీర్వదించు. నీ కోసం నేను ఏం కావాలి అనుకుంటున్నానో అదే తప్పకుండా నీకైతే అందిస్తాను. అలాగే నీ మనసులో నీవు ఏదైనా కానీ పొందాలి అని చెప్పేసి అనుభూతి అనేది చెందావో అంటే కేవలం అనుభూతితోనే కాలము అనేది గడుపుతూ వచ్చావో దాన్ని తప్పకుండా నీవు పొందే విధంగా చేస్తాను. నీవు ఇప్పటి వరకు చాలా రకాలుగా సమస్యలను ఎదుర్కొంటూ వచ్చావు, చాలా రకాల మనుషులను అలాగే బంధాలను కోల్పోయావు. కానీ నీవు ఎప్పుడు కూడాను అంటే నా యొక్క జీవితం అంతా కూడా ఇలా అవుతుంది అని చెప్పేసి నేను ఎప్పుడు కూడాను అనుకోలేదు. ఎందుకు నాకు ఈ యొక్క పరీక్ష అని చెప్పేసి బాధపడుతూ కూర్చుంటున్నావు. కాబట్టి ఆ యొక్క సమస్యను అంతా కూడా విడిచిపెట్టు, సొల్యూషన్ను వెతుక్కో. ఆ యొక్క సొల్యూషన్ అనేది నీకు తప్పకుండా ఏదో ఒక మూలన కనిపించే విధంగా చేస్తాను. అప్పుడు నాకే థ్యాంక్ యూ తల్లి అనేసి నువ్వే చెప్తావు. అలాగే నీకు నీ యొక్క జీవితంలో నీవు ఏ విధంగా ఉండాలి అనేది కూడా ఇప్పటి వరకు చెప్తున్నాను. నీకు అందించేటువంటి సూచనలన్నిటినీ కూడాను మునుముందు అంతా కూడా తారసపడతాయి. అవి అన్నీ కూడాను చెప్పేసి ఒక చిన్న సందేశం ద్వారా నీ ముందుకు తీసుకువచ్చాను. ఇవన్నీ కూడాను నా కోసం కాదు, నిన్ను నమ్మేటువంటి నీ కోసమే. నీ యొక్క జీవితాన్ని ఒక్కసారిగా వెనుతిరిగి చూసుకో. ఎప్పుడూ కూడాను ఒకప్పుడు అంటే నిన్ను వెతుక్కుంటూ వచ్చినటువంటి వారు కూడాను ఇప్పుడు నీకు కనిపించరు. ఒకప్పుడు రోజు కూడా నీకు ఏదో ఒక విధంగా నీతో మాట్లాడాలని చెప్పేసి ఏదో ఒక విధంగా నీకు దగ్గర రావాలి అని చెప్పేసి చూస్తున్నటువంటి వ్యక్తులు ఒకప్పుడు నీతో గంటల కొద్దీ మాట్లాడినటువంటి వారు కూడాను ఇప్పుడు నీ గురించి ఏమాత్రము కూడా పట్టించుకోవడం లేదు కదా. నీవు మర్చిపోయావా, లేదంటే వాళ్ళు అంతా కూడా మర్చిపోయారా, లేదా ఇంకేదైనా కనిపించినటువంటి శక్తి అనేది నీ యొక్క జీవితంలో పనిచేస్తుందా? ఈ యొక్క ఆలోచన అంతా కూడా తప్పకుండా నీకు అంతా అర్థమవుతుంది కదా. ఏ శక్తి నీ యొక్క జీవితంలో పనిచేస్తుందో నీవు అర్థం చేసుకుంటావు. అలాగే జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలకు నీవు ఇప్పటి వరకు కూడా కొన్ని సమాధానాలను అయితే పొందాలి అని చెప్పేసి నాకు కూడా అనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది ఒక పెద్ద నిజాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అందరూ కూడా దూరం అవుతున్నారు, నేనే ఓడిపోతున్నాను అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ నిజానికి కొన్ని సందర్భాలు అది అంతా కూడా ఓటమి కాదు, అది అంతా కూడా నేను నీకు ఈ యొక్క జీవితానికి ఒక కొత్త దారిలో నడిపించబోతున్నటువంటి గొప్ప సంకేతం. ఇది వినడానికి నీకు కొంచెం బాధగా ఉంది కదా. కానీ నిజం తెలుసుకున్న తర్వాత నీవు ఎవరిని అంతా కూడాను బలవంతంగా నీ యొక్క జీవితంలో ఉంచాలని చెప్పేసి ప్రయత్నించావు. ఇప్పుడు ఒక ప్రశ్న ఏదైనా కానీ నీ యొక్క జీవితం నుండి దూరం అయిపోతుంది అంటే నేను నీకు దగ్గర అవుతున్నాను అని చెప్పేసి మాత్రం అర్థం చేసుకో. మొదట్లో నీకు కొంచెం బాధగా అనిపిస్తుంది. నీవు అడిగినటువంటి కోరికలు నెరవేరకపోతాయా, లేదంటే నీవు నీ యొక్క మనసులోకి వచ్చినటువంటి బాధను చెప్పుకోలేకడానికి ఏ వ్యక్తి లేరా అనేసి నీకైతే చెప్పి నీ యొక్క బాధలు నీలో ఉంటాయి, నాకు అర్థమవుతుంది. కానీ ప్రతిదీ కూడాను అందరికీ కూడా షేర్ చేసుకోవాలని ఏది కూడా లేదు కదా. భగవంతుడితో చెప్పుకో, భగవంతుడు ఉన్నాడు, అన్నీ కూడా వింటున్నాడు అనేటువంటి నమ్మకంతో చెప్పుకో. అప్పుడు నీ కోసం అయినా కానీ తప్పకుండా పని చేయడం అనేది మొదలు పెడతావు. నేను ఇప్పుడు చెప్పింది అంతా కూడా చేస్తుంది అంతా కూడాను నీ కోసం, నేను నీ కోసం ఉన్నాను, నీ కోసమే అన్నిటినీ కూడా చేస్తున్నాను అని మాత్రం నీవు అసలు మరవద్దు. నేను నీ కోసమే నిలబడుతున్నాను. కాబట్టి నీ కోసం నేను నీవు అడిగినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడాను నీ యొక్క విషయాల గురించి పనిచేయడం మొదలు పెట్టబోతున్నాను. నీ కష్టాల నుండి నిన్ను ఒక్కొక్కటిగా బయటపడే విధంగా చేయడానికి నేను నీకు సిద్ధంగా ఉన్నానని చెప్పేసి నీ ముందు మరొకసారి చెప్తున్నాను. మరి నీవు కూడాను నాతో పాటు నడవడానికి సిద్ధంగా ఉన్నావా? ఒంటరితనం ఇప్పటి వరకు నీ యొక్క జీవితంలో ఆహ్వానించింది అని చెప్పేసి అంతా కూడా భ్రమపడుతున్నావు. ఆ యొక్క ఒంటరితనం శాపం కాదు, అది నీకు తెలియనటువంటి ఎంతో గొప్ప శక్తిని, నీతో మాట్లాడేటువంటి నిశ్శబ్దమైనటువంటి ప్రదేశాన్ని, అసలు ప్రయాణం నీవు ఏ విధంగా మొదలు పెట్టాలి అనేటువంటి సత్యాన్ని నేర్పిస్తుంది. కాబట్టి నీవు అందరూ కూడా దూరం అవుతున్నారు అనుకునేటువంటి సమయంలోనే నిజానికి నీ యొక్క జీవితంలో ఎవరిని కూడాను తొలగిస్తున్నారు భగవంతుడు, ఎవరిని తీసుకువస్తున్నారు, దాని వెనుక ఎంతో గొప్ప రహస్యం అనేది ఉంటుంది అనేది ఏ మాత్రము కూడా నీవు అసలు అర్థం చేసుకోలేకపోతున్నావు. కానీ నీకు తెలియకుండానే ఆ యొక్క భగవంతుడు నీకు అన్ని విషయాలను ఎందుకు కూడాను సహాయం చేశాడు. ఇది ఎంత మాత్రమో నిజం. నీవు ఎంత కష్టాల్లో ఉన్నా, ఎంత పరీక్షా కాలాన్ని నీవు ఎదుర్కొంటున్నా కానీ వాటన్నిటి నుండి కూడాను నిన్ను బయట పడేసింది మాత్రం ఆ యొక్క భగవంతుడే. కాబట్టి నీవు మారడం మొదలుపెట్టినప్పుడు నీ యొక్క మాటలు అనేవి మారుతాయి, నీ యొక్క ఆలోచన విధానం మారుతుంది. మొదలుపెట్టినప్పుడు నీ యొక్క ఆలోచనలన్నీ కూడాను, నీ యొక్క ప్రతికూలత అంతా కూడాను అనుకూలంగా మారుతాయి. కాబట్టి నీవు పాత వర్షాన్ని ఇప్పటి
అసలు ఇష్టపడవద్దు. ఇక పాత విషయాలన్నింటినీ కూడా ఎక్కువగా నీవు తవ్వుకుంటూ ఉండవద్దు. నన్ను ఎవరు ఏమీ చేయలేరు కదా, నన్నుగా చూడలేదు కదా, కేవలం భగవంతుడు తప్ప నా యొక్క జీవితంలో ఒక రోజున ప్రతి ఒక్కరూ కూడాను ఈ యొక్క నిజాన్ని ఎదుర్కోవాల్సిందే. నీవు అందరికీ కూడాను అందుబాటులో ఉన్నప్పుడు నీవు మంచివాడివి అనేసి నీవు అందరికీ కూడాను ఏదో ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు సాల్వ్ చేయగలుగుతావు. ఇక ఒక విషయం స్పెషల్ అనిపించి అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడాను నిన్ను గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి ఈ యొక్క లక్ష్యాన్ని నీవు ముందుగా ప్రయారిటీ అనేది ఇచ్చుకోవడానికి నీవుగా ఇక్కడ నుండి అయితే నీ యొక్క జీవితంలో ఏంటి అనేది, ఈ యొక్క ప్రపంచం ఏంటి, అందరూ కూడాను నిన్ను చూసి నీవు అంతా కూడాను మారిపోయావు అనేసి అంటారు. ఎందుకంటే వాళ్ళు నీ యొక్క ఎదుగుదలను మాత్రమే చూస్తారు. మరి అలాంటి వారు నీకు అక్కర్లేదు కదా. నీ జీవితంలోకి వచ్చినటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కూడాను శాశ్వతంగా నీవు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏదో ఒక లోషన్ అయితే నేర్పించిపోతారు. కొంతమంది నీకు ప్రేమ నేర్పించారు, కొంతమంది నమ్మకాన్ని నేర్పించారు, మరి కొంతమంది మోసం ఎలా ఉంటుందో నేర్పించారు, మరి కొంతమంది నీకు ఆత్మవిశ్వాసం ఏ విధంగా నీవు రెట్టింపు చేసుకోగలను అనేటువంటి విషయాన్ని నేర్పించారు. మరి ఈ యొక్క గుణపాఠాలన్నీ కూడాను పూర్తయిన తర్వాత వాళ్ళ యొక్క దారిని వారు వెళ్ళిపోయారు. కాబట్టి ఈ యొక్క గుణపాఠాన్ని నీవు మరలా చదవడానికి ప్రయత్నించవద్దు. ఎందుకంటే దానివల్ల నీకు ఎక్కువగా బాధ అనేది కలుగుతుంది. ఒక్కసారిగా అడవిలో పెరిగినటువంటి ఒక పెద్ద చెట్టును ఊహించుకో. ఆ యొక్క చెట్టు ఆకాశం వైపు ఎదుగుతున్న కొద్దీ కూడాను దాని కింద ఒక చిన్న కొమ్మలు అనేవి ఎండిపోతాయి. చెట్టు వాటిని అంతా కూడాను ద్వేషించదు, కానీ అవి అన్నా కూడాను దాని యొక్క ఎదుగుదలను అవసరం అనేది ఉండదు కదా. మన యొక్క జీవితంలో కూడా ఇక అంతే. నీవు ఏ విషయంలోనైతే ఎదుగుతున్నావో నీ గురించి నీవు తెలుసుకోలేకపోతున్నప్పుడు ఎంత ఎదిగినా కూడాను అది అంతా కూడా వ్యర్థమే. కాబట్టి నేను నిన్ను చాలా గొప్ప వ్యక్తిగా అందరి ముందు కూడా నిలబెట్టాలి అనేసి చెప్పి ప్రయత్నిస్తున్నాను. కాబట్టి పాత విషయాలను, పాత అవకాశాలను, పాత చర్చలు, పాత భారాలు ఇటువంటివి అన్నీ కూడాను నీ మనసు నుండి ముందుగా వెళ్ళిపోవాలనేసి కొత్త జీవితాన్ని నీవు ఇప్పుడే మొదలు పెడుతున్నావేమో అనేటువంటి భావన నీ యొక్క మనసుకు కలగాలి. అలా నీవు ఒంటరితనంగా లేవు, నీలో నేను ఉన్నాను అనేటువంటి నమ్మకాన్ని ఇప్పుడు నీవు ఏ విధంగా కలిగి ఉంటే నేను కూడాను నీకు అన్ని విధాలుగా కూడా సహకరిస్తాను అనేసి ఆ తల్లి అనే ఒక్క మాట అయితే చెప్తున్నారండి. అంతే చాలు కదా. ఒంటరిగా ఉండడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమే. నీవు ఒంటరితనంగా ఎక్కడా కూడా లేవు. నేను ఎప్పుడూ కూడాను నీ చుట్టూనే ఉంటున్నాను. ఈ యొక్క నిజాన్ని నీవైతే తప్పకుండా తెలుసుకో అని అంటున్నారండి మరి ఆ దుర్గమ్మ తల్లి. మరి తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో మీకు అంతా కూడా నచ్చితే మరి కొందరికైతే షేర్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సర్వేజన సుఖినో భవంతు.